అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తరద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. ఇలా ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతుంటారు. మరి ఈ ఏడాది జనవరి 10న వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజున పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారని అంటున్నారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. సమస్త కోర్కెలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనమీద 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు తెలుపుతున్నాయి. పూజా విధానం: వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకుని భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా విష్ణుమూర్తిని ఉత్తరద్వారం గుండా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లో ప్రత్యేకమైన విధివిధానాలు పాటిస్తూ పూజ చేస్తే సంవత్సరం మొత్తం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేష ఫలితాలు లభిస్తాయని, మోక్షం సిద్ధిస్తుంది. ఇంట్లో పూజ ఎలా చేయాలంటే ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని పూలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి ఇలా విష్ణు రూపాలకు సంబంధించిన ప్రతిమలను పూజించవచ్చు. ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి లేదా మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి. అంటే తెల్లగన్నేరు, నందివర్ధనం, తుమ్మిపూలు, జాజిపూలు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలి. పూలతో పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ 2 మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూలతో పూజించాలంటున్నారు. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి. ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఈ రోజున ఉపవాసముండి విష్ణు సహస్రనామ పారాయణం చేసినా, విన్నా సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజస్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు, దీపాలతో అలంకరించండి. పీకం ఏర్పాటు చేసి దానిమీద ఎర్రటి వస్త్రాన్ని పరచి అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణువు చిత్రాన్ని పెట్టండి. విష్ణువుకు గంగాజలంతో స్నానం చేయించి పువ్వులు, గంధం, పసుపు, కుంకుమ మొదలైన వాటిని సమర్పించండి. విష్ణువుకి సంబంధించిన వివిధ మంత్రాలను జపించండి. లక్ష్మి విష్ణువులను స్తుతించండి. విష్ణువుకి నైవేద్యంగా అరటిపండ్లు, కొబ్బరికాయతో పాటు పండ్లు, స్వీట్లు లేదా పాలతో చేసిన ఇతర భోగాలను అందించవచ్చు. చివరగా విష్ణువుని స్తుతిస్తూ హారతి ఇవ్వండి. రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండండి. కైన ఉపవాసం పాటించడం సాధ్యం కాకపోతే పండ్లను తినవచ్చు. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం విష్ణువే నమః వంటి విష్ణువు మంత్రాలను జపించండి. వైకుంఠ ఏకాదశి కథ వినండి. ఏకాదశి పరణ అంటే ఉపవాసం విడిచే సమయంలో సాత్విక ఆహారం తినండి. వైకుంఠ ఏకాదశి రోజున ఏమి చేయకూడదంటే ఈ రోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ రోజున పొరపాటున కూడా అబద్ధాలు చెప్పవద్దు. కోపం తెచ్చుకోవద్దు. మహిళలను దూషించవద్దు. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఉల్లిపాయ, వెల్లుల్లి తినవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.